ఒకరోజు మన కృష్ణుడు తన మిత్రులతో నది తీరంలో ఆడుకుంటున్నాడు. వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఆ నదిలో ఓ ప్రమాదం ఉంది. ఆ నదిలో ఉంది ఓ పెద్ద విషపు పాము పేరు కాళీయుడు. అది చుట్టూ ఉన్న నీళ్లను నల్లగా చెత్తగా మార్చేసింది. ఎవరికీ నీళ్ల దగ్గరకు వెళ్లే ధైర్యం లేదు. కృష్ణుడు దానిని చూసి ఏమన్నాడో తెలుసా? నేను వెళ్తాను, ఆ పాముని బుద్ధి చెబుతాను. అంతే మన కృష్ణుడు ధైర్యంగా నదిలోకి దూకాడు. అక్కడ కాళీయుడు కృష్ణుడిని చూస్తే కోపంగా వచ్చాడు. కాని మన బాలకృష్ణుడు పాముపైనే నాట్యం చేశాడు. ఒక చిన్న బాలుడు ఓ విషపాము పైన నాట్యం చేస్తే అది ఎంత ఆశ్చర్యం! ఆ పాము భయపడి కృష్ణుడిని చూసి నమస్కారం చేసింది. దయచేయండి స్వామి అన్నాడు. మన కృష్ణుడు కూడా ప్రేమగా నవ్వాడు, క్షమించేశాడు. ఆ రోజు తరువాత ఆ నది చాలా పవిత్రంగా మారిపోయింది. పిల్లలు, మన కృష్ణుడు ఎంత బలవంతుడో తెలుసా? కాని ఆయనతో పాటే ప్రేమ, క్షమ, వినయం కూడా ఉన్నాయి. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.